మీ కరాటే చూసి మీ సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకునే కంటే మీ జర్నీయే చాలా ఇన్స్పిరేషన్గా ఉంది నిజంగా అద్భుతంగా. అప్పుడు నువ్వెంత డాక్టర్ చదివితే ఏం సోకో, నువ్వేం చేయాలో టెక్నిక్ పాటించలేకపోయావు. అంటే మీరు వర్క్ షాప్ పెట్టే ముందు ఎలాంటి ప్రమోషన్స్ లాంటివి చేస్తారా, లేకపోతే డైరెక్ట్ వెళ్ళిపోయి ఈరోజు మనకి ఇది ఉంది రేపు మీకు ఇది ఉంది అని చెప్పడం అలాంటి ప్రచారం చేయడం జరుగుతుందా? రాజు తలుచుకుంటే దెబ్బల కొరవ అంటారు చూసారా. హైదరాబాద్ షీ టీమ్ అన్నాం కదా, మరి అసలు షీ టీమ్ అంటేనే పోలీస్ కంప్లీట్ ఉమెన్స్ సెల్, వాళ్ళు జాయిన్ అయ్యి బిఫోరే వాళ్ళకి అంతటా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరి మీరు వెళ్ళి వాళ్ళకి ఏ విధమైన ట్రైనింగ్ ఇస్తారు? వాళ్ళు ఏం చేస్తారు, మీరు ఏ నెంబర్ ఫాలో అవ్వాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి షీ టీమ్ని ప్రాబ్లం అయినప్పుడు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఫాలో అవుతాడు, బైక్ వేసుకొని వెళ్తాడా, ఎదురుగా వస్తాడా, నువ్వు ఎలా ఏమేమి ట్రిక్స్ పాటించాలి అనేది వాళ్ళు చెప్తారు. మరి మీకు ఎప్పుడన్నా మీరు నేర్చుకునే ఈ జర్నీలో 30 years జర్నీలో మీకు ఎప్పుడన్నా సరే అబ్బాయి ఎందుకన్నా నాకు ఇది అవసరమా, ఎందుకు నేర్చుకుంటున్నాను, అనవసరంగా చాలా మందితో మాటలు పడుతున్నాను కదా అనేది ఎప్పుడైనా సందర్భం వచ్చిందా? ఇంట్లో సపోర్ట్ ఉంది, నన్ను ఎవరు నేనే రాజు నేనే మంత్రి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మాన్సీ వెల్త్ మంత్ర. మాన్సీ వెల్త్ మంత్రలో మేము మీకు ఎంతోమంది ఆడవాళ్ళకి వాళ్ళ సక్సెస్ఫుల్ జర్నీకి పరిచయం చేయించి వాళ్ళ సక్సెస్ఫుల్ జర్నీ వెనుక ఉన్న కథని మీ ముందుకు తీసుకొచ్చాము. మరి అదే కవర్లోంచి ఈరోజు మనతో పాటు మన ముందు ఒక సూపర్ ఫైటర్ అండి. ఎస్, మనము ఫైటర్ అనగానే విజయశాంతి గుర్తుకొస్తారు, బట్ ఇక్కడ మాత్రం మేడం చక్కగా రియల్ లైఫ్లో ఎలా మనము కాపాడుకోవాలి, ఏ విధంగా మనం సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాలి అనేటివి చాలా అంశాలు ఇలా ప్రతి కాలేజ్లో వెళ్ళి, ప్రతి స్కూల్స్కి వెళ్ళి, ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి, పోలీస్ అకాడమీలో కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ సక్సెస్ఫుల్ జర్నీ వెనకాల ఉన్న రహస్యం కథ ఏంటో ఆవిడ మాటలను తెలుసుకుందాం రండి. మేడం, వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. మా మాన్సీ వెల్త్ మంత్ర అసలు మీకు ఏ విధంగా తెలిసింది, ఎప్పుడు తెలిసింది? రీసెంట్గా మా సారు రవి గారికి కాల్ చేశారు. చాలా నేనంటే రెగ్యులర్గా ఇస్తూ ఉంటాను ఇంటర్వ్యూస్లో, ఎందుకంటే ఇంటర్వ్యూస్ ఇస్తాను, అది చిన్న పెద్ద ఛానల్ కాదు, ముఖ్యంగా ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండాలి, మహిళలకు తెలియాలి, నిజం చెప్పాలంటే పురుషులకు కూడా తెలియాలి. తెలిస్తేనే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచాలి ఏంటి అన్నీ తెలుస్తూ ఉంటాయి. అందుకని నేను ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి స్టార్ట్ చేశాను, అట్టడుగు నుంచి అమెరికా దాకా ఈరోజు నేనేనా నిజమేనా అని ముందుకు వెళ్తున్నాను. ఇంకా ఎంత చేయాలో చేస్తూ ఉంటాను, ఎంత చేయగలను అంత చేయాలని. చేసింది గోరంతా, చేయాల్సింది కొండంత, అలా ఫీల్ అవుతాను. బ్యూటిఫుల్ అండి. మరి మీ ఈ జర్నీ ఎప్పుడు, ఎక్కడ, ఎలా స్టార్ట్ అయింది? ఒక 25 years బ్యాక్ స్టార్ట్ అయింది. అంటే అప్పుడు ఆంధ్ర తెలంగాణ సపరేట్ ఏం లేదు, కలిసే ఉంది. నేను పుట్టి పెరిగింది ఆంధ్రాలో అయినా ఇప్పుడు దాదాపు ఒక 26 years నుంచి హైదరాబాద్లోనే ఉంటున్నాను. 2 రాష్ట్రాలు 2 కళ్ళులాగా భావిస్తాను. అలానే రిలేటివ్స్ కూడా, అమ్మ ఒక చోట, అమ్మ తెలంగాణ అయితే నాన్న ఆంధ్ర, మేమిద్దరం ఒక చోట అలా కలిసిపోయాం. వీళ్ళు ఏదో పొలిటికల్గా మాట్లాడుకుంటున్నారు కానీ ఆంధ్ర తెలంగాణ సపరేట్ అని నేను ఏ రోజు సపరేట్ చూడలేదు. నాకు ఎప్పుడు కంబైన్డ్గానే అనిపిస్తుంది. అట్లాంటి అమెరికా వాళ్ళు ఏమనుకోవాలి, మన వాళ్ళు లక్షల మంది బతుకుతున్నారు, ఇండియన్స్ అనే కాదు చాలా దేశాలు. భిన్నత్వంలో ఏకత్వం లాగా మన వాళ్ళందరూ అక్కడ ఇక్కడ ఉంటున్నారు కాబట్టి నేను తేడా లేకుండా చేస్తున్నాను. అలానే ఈ సెల్ఫ్ డిఫెన్స్ కూడా నో ఏజ్ లిమిట్, వయసుతో కూడా పని లేదు. 6 years నుంచి 60 years వరకు ఎవరైనా చేయొచ్చు. అందులో భాగంగానే ఎక్కువ రోజులు కంటిన్యూగా చేసి కాంపిటీషన్స్కి వెళ్ళి చేయాలంటేనేమో మన ట్రైనర్స్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ బ్లూ బెల్ట్, వైట్ బెల్ట్, బ్లాక్ బెల్ట్ చాలా 3-4 years జర్నీ అది. అది అంత టైం ఎవరు ఇవ్వలేరు కాబట్టి ముఖ్యంగా మహిళల మీద నా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మా ఇంట్లో నన్ను పెంచిన విధానం కూడా అలానే పెంచారు, మా నాన్నగారు తల్లిగారు అంతా. వాళ్ళు కూడా ఆడపిల్లలు ఏడిస్తే ఒప్పుకోరు. ఈవెన్ సీరియల్లో మహిళలు ఏడుస్తుంటే కూడా మా నాన్నగారు ఊరుకోరు. ఏంటి ఆడపిల్ల ఎందుకు ఏడవాలి, ఫైట్ చేయాలి కదా, పోరాడాలి, తను కాళ్ళ మీద తను నిలబడాలి, తన సమస్యను తనే సొల్యూట్ చేసుకోవాలి, ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూడడం వేస్ట్. అందులో భాగంగా నాకు మాస్టర్ రవి గారు బాగా సపోర్ట్ చేశారు, నన్ను ముందు పెట్టి అన్నిట్లోనూ నడిపించడం. అలా ఎందుకంటే ఇంట్లో మనం 100 అనుకున్నా బయటకు వచ్చినప్పుడు సమాజంలో మాత్రం మనం ఏం చెప్పాలి, ఏం చేయాలి, ఒక ఆడపిల్ల ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, అలాంటివన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఈ సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగా కూడా ఎవరైనా జుట్టుపట్టి లాగితే ఎలాగా, ఫిజికల్గా చూస్తున్నాం మనం, మాన్యువల్ దాడులు కూడా జరుగుతున్నాయి కదా, కిడ్నాప్స్ జరుగుతున్నాయి, రేపేయడం జరుగుతున్నాయి, రకరకాలుగా కొన్ని చెప్పలేని విధంగా కూడా జరుగుతున్నాయి. ఎస్, అయితే ఇప్పుడు మీరు సెల్ఫ్ డిఫెన్స్ ఇవన్నీ కరాటే సరే, అసలు కరాటే జాయిన్ ఎప్పుడయ్యారు, ఏ ఏజ్లో అయ్యారు, అసలు ఎవరు మీకు అందులో చేర్పించారు? అది జాయిన్ అవ్వాలంటే నిజంగా నేను ఒక డెమాన్స్ట్రేషన్ చూడటం జరిగింది. 6th class చదివేటప్పుడే నాకు దాని మీద ఇంట్రెస్ట్.
చేయాలి అని. ఆ టైంలో మనం కొంచెం అసలు సినిమాలు చూడడం చాలా తక్కువ. ఇక్కడ పక్క పల్లెటూరు మారుమూల ప్రాంతం, థియేటర్స్ కూడా లేని ఏరియాలో టీవీలో ఏదో సినిమాలు చూసి మన విజయశాంతి గారి కర్తవ్యం సినిమా, దానికన్నా ముందు మన నేటి భారతం సినిమా, ఆయన పోలీస్ ఆఫీసర్ సుమన్ గారు, హీరో సుమన్ గారి సినిమా చూశాను. ఇవి చూసినప్పుడు మనం కూడా సమాజానికి ఇలా ఉపయోగపడే పని చేయాలి. ఇంట్లో ఆల్రెడీ సమాజం మీద పెద్ద అవగాహన ఉంది. ఏ కొంచెం బయట జరిగిన డిస్కషన్, మా నాన్నగారు బాగా, మా తాతగారు కూడా ప్రజల కోసం బ్రతికిన వ్యక్తులు వీళ్ళంతా. స్వాతంత్ర సమరయోధుడు మా తాతగారు. ఇంకా వాళ్ళ వంశంలో వచ్చిందని నేను ఎలా ఉంటాను, ఇంటికి పెద్ద ఫస్ట్ నేనే. అలా మా తాతగారు నాకు ఎక్కువగా సమాజం గురించి నూరు పోసేవాళ్ళు. చెట్లు నాటే దగ్గర నుంచి కూడా ఆయన వేసిన మర్రి చెట్లు ఈ రోజుకి పెద్ద పెద్ద ఎంతో మందికి నీడనిస్తున్నాయి. అది చిన్న విషయం అనుకునేవాళ్ళం ఆ టైంలో, స్కూల్ టైంలో. ఇప్పుడు ఆలోచిస్తే పెద్ద కొన్ని కోట్ల బడ్జెట్ పెట్టి హరితారం అని ఏదో రకరకాల పేర్లు పెట్టి మొక్కలు నాటండి అని ఇప్పుడు పెడుతున్నారు. నేను ఇది 30 years బ్యాకే చూశాను, చేశాను కూడా. అట్లా చాలా విషయాల మీద అవగాహన ఉంది. అప్పుడు మా ఇంట్లో నన్ను పోలీసుని చేయాలని మా నాన్నగారికి మంచి పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్ పరిచయం ఆయనకి. చాలా పోలీస్ ఆఫీసర్ చేయాలి అని అనుకొని మీకు కరాటేలో చేర్పించడం జరిగిందంటారా? ఒక విధంగా అదే అనుకోవచ్చు స్టార్టింగ్ లో, కానీ మధ్యలో నా ఒపీనియన్ మారిపోయింది. నేర్చుకోవాలి కాబట్టి నేర్చుకుందామని స్టార్ట్ చేశాను. విలేజ్ కాబట్టి వీలు కాలేదు. కొంచెం సిటీకి వచ్చి 10th క్లాస్లోకి రావడం, 8th 9th చదివే టైంలో అప్పుడు ఇంకా బలంగా నా ఫ్రెండ్ ఒక అబ్బాయి టీచ్ చేయటం జరిగింది. అది నా మైండ్లో బాగా పడింది. పోలీస్ అవ్వాలి నేర్చుకోవాలనేది ఒకవైపు చిన్న భాగం, అది పోలీస్ అవ్వాలనేది నా పెద్ద గోల్. దానికోసం కరాటే అనేది మామూలు చిన్నప్పుడు ఏదో మీద సరదాగా ఇది అవసరం. వాళ్ళు బ్రేకింగ్స్ చేయటం, పొట్ట మీద టైల్స్ పెట్టి కొట్టడం, పొట్ట మీద రవి గారు మాస్టర్ గారు అయితే పడుకుని 10 మంది ఉంటే వాళ్ళ మీద పొట్ట మీద నడుచుకుంటూ వెళ్ళిపోయారు. వీళ్ళకి ఏం అవ్వలేదు. అంత స్ట్రాంగ్ ఉంటారా నేర్చుకుంటే కరాటే అని నాకు కొంచెం యాంగ్జైటింంగ్ అలా అనిపించింది. అట్లా జాయిన్ అయ్యాను. తర్వాత 10thలో ఇది బలంగా అది సీరియస్గా తీసుకున్నాను. నా ఫ్రెండ్ని ఒక అబ్బాయి టీచ్ చేయటం వల్ల ఈ ఆర్ట్ తెలిసి ఉంటే మనకు అవసరమైనప్పుడు యూజ్ చేస్తాం, మనల్ని మనం రక్షించుకుంటాం, ఈవెన్ పక్కన వాళ్ళని కూడా రక్షించగలుగుతాం కదా. అసలు నేనే పెద్ద ఎగ్జాంపుల్. ఎవరైనా 2-3 మగవాళ్ళు నిలబడి మాట్లాడితే నడకొచ్చేది కాదు. అలాంటి స్థాయి నుంచి ఈరోజు 10,000 మంది అక్కడ ఉన్నా ఒక్కదాన్ని అమెరికా వెళ్ళి రావడం నాట్ ఈజీ. నాకు సరిగా ఇంగ్లీష్ కూడా రాదు, అయినా కూడా వెళ్ళి అంతమంది అక్కడ ఫైట్ చేయటం. అంటే భాషతో పని లేకుండా అసలు మీ స్కిల్స్ మీద మీరు డిపెండ్ అయ్యి చక్కగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ వచ్చినాయి నాకు. దీనివల్ల మార్షల్ ఆర్ట్స్ వల్ల ఏంటి మీ బెనిఫిట్ అంటే, ఏదో కొట్టాను ఫైట్ చేశాను కాదు. 3 days బ్యాక్ కూడా మెట్రో ట్రైన్లో ఒకటి ఎదురైంది నాకు సమస్య. నన్ను ఏమనలేదు, నేను ఏమనలేదు, జస్ట్ ఎస్కేప్ అవ్వగలిగాను అక్కడ అంతే. ఆ సిచ్యువేషన్ అలాంటివి జరుగుతాయి. సో ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ జనరేషన్కి అసలు ఈ స్కిల్స్ ఎంత అవసరం అంటారు? ఎందుకంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ప్రతి అమ్మాయికి చాలా ఇంపార్టెంట్. మనం ఏ రంగంలో ఉన్నా నెగ్గించాలన్నా సరే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనిది మనం ముందుకు వెళ్ళలేము. అలాంటిది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనకి కరాటే తోటే వస్తుంది అంటారా? నాట్ ఓన్లీ కరాటే, ఎనీ మార్షల్ ఆర్ట్స్. ఓకే, ఒక్క కరాటే వల్లే వస్తుందని చెప్పను. నాకు అది అవకాశం దొరికింది, అది అందుబాటులో ఉంది కాబట్టి నేను అది నేర్చుకున్నాను. ఇప్పుడు చాలా ఆర్ట్స్ ఉన్నాయి. తైచి దగ్గర నుంచి చూస్తే మార్షల్ ఆర్ట్స్లో కుంఫు, తైకొండో, కరాటే, నంబర్ ఆఫ్ చాలా ఆర్ట్స్ ఉన్నాయి. కిక్ బాక్సింగ్ అని పేర్లు ఏమైనా కావచ్చు, వాటి అంత రిజల్ట్ ఒకటే. ఇవన్నీ సిస్టర్స్ బ్రదర్స్ లాగే. మన 2 కాళ్ళు 2 చేతులతోనే కదా చేయాలి. ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది, ఆ చేసినప్పుడు ఆ ధైర్యం వస్తుంది తెలియకుండా. అదే చెప్పాను కదా, నేను ఇప్పుడు ఈ వయసులో కూడా నిన్న ఫేస్ చేశాను ఇలాగా అని. అట్లా చిన్న చిన్న సమస్యలు వస్తాయి. అది చిన్నవి కాదు, పెద్దయ్యే. మన ఆడపిల్లల విషయంలో చాలా పెద్ద సమస్యలు అవి. అవి చెప్పుకునేంత పెద్దవి కాదు, వదిలేసేంత చిన్నవి కాదు. అలాంటి వాటిని ఎదుర్కోవడానికి మనకి మనమే ఎవరు ఉన్నారు, డిపార్ట్మెంట్ ఉంది, లాయర్స్, కోర్టు, పోలీస్ స్టేషన్ ఇవన్నీ ఉంటాయి మనకి. అంతవరకు వెళ్ళే ముందు టీమ్స్ ఉన్నాయి. వాటన్నిటికన్నా వెళ్ళే ముందు ఒక వ్యాక్సిన్ మన బాడీలో ఉంటే ఎంత కాన్ఫిడెంట్ ధైర్యంగా ఉన్నాం. అలా ఒకప్పుడు నేను ఫస్ట్ ఎయిడ్ అనేది, ఫస్ట్ ఎయిడ్ అంటే ఏదైనా ప్రమాదం జరిగాక వేసేది ఫస్ట్ ఎయిడ్. కానీ వ్యాక్సిన్ బాడీలో ఉంటే బెటర్ దెన్ క్యూర్ కదా. నేను చెప్తాను ఆ విషయం అందరికి. అలా ఉన్నప్పుడు మనం ఆటోమేటిక్గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. అందరూ గోల్డ్ మెడల్ అవ్వాలి, బ్లాక్ బెల్ట్ రావాలి, 10 ఏళ్ళు 5 ఏళ్ళు నేర్చుకోవాలని కాదు. అందుకోసమే మేము ఈ డిపార్ట్మెంట్కి ట్రైనింగ్ ఇచ్చే భాగంలో ఈ షీ టీమ్స్ వచ్చినాయి, శక్తి టీమ్స్ వచ్చినాయి, కొత్తగా రోజు అప్డేట్ అవుతున్నాయి, పెరుగుతూ ఉన్నాయి. అలాంటప్పుడు మా అవసరం కూడా పెరుగుతుంది, మాకు కూడా కొంత ఈజీ అవుతుంది చెప్పడం. ఇన్నాళ్ళు పోలీసు వాళ్ళకి ఒక సిలబస్ తయారు చేసి వాళ్ళకి త్రోస్ అండ్ ఫాల్స్, అటాక్స్ అండ్ డిఫెన్స్, లాక్స్ అండ్ రిలీజియస్ ఇలాంటివన్నీ ఒక సిలబస్ చెప్పేవాళ్ళం. అదే సిలబస్ని ఇప్పుడు ఐటీ కంపెనీస్కి తీసుకొచ్చాం. వాళ్ళకి ఏంటి పాపం ఎక్కువ టైం ఇవ్వలేరు, 1 or 2 daysలో నేర్పాలి. ఏం చెప్తాం, ఒక వర్క్షాప్లో నేర్పాలి. అలాగా స్కూల్స్, కాలేజెస్ అవి కూడా అంతే తక్కువ టైం ఇస్తారు. అందరూ ఫస్ట్ ర్యాంక్ వచ్చారా, సెకండ్ ర్యాంక్ వచ్చారా, డాక్టర్లా, ఇంజనీర్లా, ఎంబీఏనా, ఏ ఉన్నాయి అందరికి దృష్టిలో పిల్లలకి.
పేరెంట్స్కి పిల్లలు ఇలా కూడా ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ ఉండాలి. ఇలాంటి వాటి వల్ల ఆటోమేటిక్గా వస్తుంది, బాడీ ఫిజిక్ వస్తుంది. మీరు అన్నారు ఒక కరాటే మాత్రమే కాదు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, కండలు పెరగాలంటే జిమ్కి వెళ్తాం, మైండ్ బాగుండాలంటే మెడిటేషన్కి వెళ్తాం, బాడీ ఫిజిక్ రావాలి, రోగాలు తగ్గాలి, రాకూడదు అంటే యోగాకి వెళ్తాం. అట్లా రకరకాల ఆర్ట్స్ ఉన్నాయి. ఈ మార్షల్ ఆర్ట్స్లో అన్నీ కలిపి ఉన్నాయి, మల్టీ ప్యాకేజ్. అది చెప్తారు. సూపర్. మరి మీరు అంటే 30 years బ్యాక్ స్టార్ట్ చేశారు కదా మీ కెరీర్ అనేది. మరి స్టార్ట్ చేసినప్పుడు బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు అంటే మనం పేరెంట్స్ ఇంట్లో వాళ్ళు ఎంత మనకి ఫెమిలియర్గా ఉన్నా సరే బయట వాళ్ళు ఎవరో ఏంటి మగరాయిలా తయారవుతును అనే మాటలు కూడా మనకి వినపడతాయి. మరి అలాంటప్పుడు ఎంకరేజ్మెంట్తో పాటు డిస్కరేజ్మెంట్ కూడా ఉంటుంది మనతో పాటు. సో ఎంకరేజ్ చేసింది ఎవరు, డిస్కరేజ్ అయినప్పుడు మీరు చేసింది ఏంటి? నిజం చెప్పాలంటే చాలా ఎంకరేజ్మెంట్ కన్నా డిస్కరేజే ఎక్కువ ఉంది నాకు. సైకిల్ తొక్కితే కూడా ఆశ్చర్యంగా చూశారు నన్ను, ఏంటి ఆడపిల్ల సైకిల్ తొక్కుద్ది అంటే ఆ టైంలో అవి లేవు కదా మేడం. లేవు కదా. బైక్ నేర్చుకున్నా, నాకంటే ఏది చూడడం నేర్చుకోవడం ఇష్టం, నేర్పించడం ఇష్టం. వెంటనే నేర్చేసుకునేదాన్ని. బైక్ తోలేదాన్ని, మగపిల్లలు తోలే బైక్. ఏంటో కొంచెం పెరిగిన వాతావరణం కావచ్చు, మా నాన్నగారు కూడా పెద్దాడా అని పిలవటం, ఫస్టే అబ్బాయి అవుతాను అనుకున్నారు. చిన్నప్పటి నుంచి కొంచెం ఉంది వాతావరణం, ఇంట్లో చెప్పానుగా ఫ్రీడమ్ ఉంది. దానిలో భాగంగా నేర్చుకోవడం అంటే అందరూ అడ్డం పెట్టడమే. సైకిల్ దొక్కితే ఆశ్చర్యంగా. సైకిల్ కూడా ఎలా, ముందు ఒక సిస్టర్ని వెనక బ్రదర్ని కూర్చోబెట్టి స్కూల్కి తీసుకెళ్ళడం, అలా రావడం. ఇంటికి పెద్ద అంటే అంతే, మీకు తెలవదు, పెద్దవాళ్ళకి చాలా బాధ్యతలు ఉంటాయి. అలా చాలా రెస్పాన్సిబిలిటీస్ అనమాట. అట్లా ఆశ్చర్యంగా చూసిన రోజుల నుంచి అయినా నేను ఐ డోంట్ కేర్. నేను చేస్తున్న పని కరెక్ట్ అనిపించినప్పుడు ఎవరు చెప్పినా, ఎవరు నో అన్నా కూడా నేను ఆగను. అది మొదటి నుంచి కొంచెం పట్టుదల ఉంది నాన్న దగ్గర నుంచి వచ్చింది. మా నాన్నగారు కూడా ఇంట్లో కూడా డూ ఇట్, ఒకసారి పడ్డాం లేచి మళ్ళీ రన్ చేయి, అలా ఎంకరేజ్మెంట్ ఉంది. స్టిల్ ఇప్పటికి కూడా ఉంది అది, ఫస్ట్ నుంచి కూడా. ఆ ఇంట్లో ఎంకరేజ్మెంట్ వల్లే ఇంత దూరం వచ్చాను నిజం చెప్పాలంటే. బయట సమాజంలో రకరకాలుగా ఇప్పుడు కూడా వస్తానే ఉంటాయి. ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకున్నాను, ఏంటి ఈ డ్రెస్ అంటారు, నాకు కంఫర్ట్గా ఉంది, నేను వెళ్ళి ఒక చోట క్లాస్ చెప్పాలి, అక్కడ ఇలా వెళ్ళగలను, రన్నింగ్ ట్రైన్ ఎక్కగలను, నాకు లగేజ్ 4 బ్యాగులు పెట్టుకుని కూడా వెళ్ళగలను. అదే నేను చీర కట్టు చేసుకుంటే నేను వెళ్ళలేను. పెళ్లికి వెళ్ళానా చీర కట్టుకుంటా, అదే డ్రెస్ గురించి కూడా అదే చెప్తాను నేను. పెళ్లికి వెళ్ళామా చీర కట్టుకో, స్విమ్మింగ్ పూల్కి వెళ్తే స్విమ్మింగ్ డ్రెస్ వేసుకో, రకరకాలు ఆ ప్రొఫెషన్ బట్టి వేసుకోవాలి, ఆ పరిస్థితిని బట్టి వేసుకోవాలనేది నా ఉద్దేశం. సూపర్ మ్యామ్, చాలా అద్భుతం. మరి మీ మాటల్లో తెలుస్తుంది ఒకటి, మీ నాన్నగారు బాగా సపోర్ట్ చేశారు బాగా. మరి తల్లిగారి సంగతి ఏంటి? తల్లిగారు భయంతో కూడిన సపోర్ట్. అంటే ఆడపిల్లను కదా, అమ్మ అలా పడుతున్నావు, లేస్తున్నావు, నడువు ఏమవుతుంది, చేతులు ఏమవుతాయి, రేపటికి పెళ్లి కావాలి, అలాంటి చాలా ఉంటాయి. అమ్మ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అమ్మలు ఎవరు ఎలా అయినా అలానే ఉంటారు. నిజంగా అమ్మ నాన్న అందరికీ సపోర్ట్ ఉంటారు, అందరికి ఉండొచ్చు. కానీ నాకున్న అమ్మ నాన్న డిఫరెంట్. నా గురించి మాత్రమే కాదు, వాళ్ళు సమాజం గురించి కూడా ఆలోచించే అమ్మ నాన్న. అలాంటి వాళ్ళు నాకు పేరెంట్స్గా రావడం నా అదృష్టం. అద్భుతం, చాలా బ్యూటిఫుల్ మ్యామ్. మరి మీ జర్నీలో ఎంకరేజ్మెంట్ తక్కువ, డిస్కరేజ్మెంట్ ఎక్కువ అని అన్నారు కదా. మరి ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి మనం చూసుకుంటున్నట్లయితే వీళ్ళకి కూడా ఎంతోమంది ఆడవాళ్ళకి ఈ సెల్ఫ్ డిఫెన్స్ బేసిక్సే, మనం కంప్లీట్ మార్షల్ ఆర్ట్స్కి వెళ్ళకపోయినా బేసిక్స్ అయినా సరే నేర్చుకోవాలి అని ఎంత ముఖ్యమంటారు? వాళ్ళకి ఏ విధంగా మీరు కౌన్సిలింగ్ ఇస్తారు? బేసిక్ చాలా నేడు, అది చెప్పాను కదా ఇందాక, వయసుతో పని లేదు, ఏ వయసు వాళ్ళైనా చేయొచ్చు అని. ఆ నేర్చుకునేటప్పుడు మీరు చూస్తారు కొన్ని టెక్నిక్స్ నా ప్రోగ్రామ్స్లో నాకు చూడొచ్చు. ఒక క్లాస్ కూడా ఒకరోజు చూస్తారు, నాకు ఇదేముంది చేసేస్తానులే అని చెప్పి మేము కాలు ఇక్కడ పెడతానని ట్రై చేస్తారు. నడుము బట్టేయటమో నరం బట్టేయటమో ఏదో జరుగుతాయి ఆ టైంలో. అందుకని నేనేం చెప్తాను, ఏ ఆర్ట్ అయినా గురువు ఉండాలి. గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు. గురువు దగ్గర నేర్చుకోండి, అలానే ప్లస్ బేసిక్ నుంచి నేర్చుకోండి. మధ్యలో సడన్గా వచ్చి నేను ఏదో రేపే నా బ్లాక్ బెల్ట్ రావాలంటే అది కష్టం, ఎవరికైనా రాదు. అందుకని నేను ఎలాగో ఈజీ సబ్జెక్టే చెప్తున్నాం మేము. ఒక సిలబస్ని ప్లాన్ చేసి, రవి గారు మలేషియాలో ముందు ట్రైనింగ్ అయ్యి మళ్ళీ మమ్మల్ని తీసుకెళ్ళి మేము చాలా సపోర్ట్ ఆ విషయంలో. రవి గారు నేను మాత్రం ఇద్దరు అంకితం అయిపోయామనే చెప్పాలి మార్షల్ ఆర్ట్స్కి, ఆడపిల్లల కోసం. అలా చేస్తున్నాం. అట్లా తక్కువ ఈజీగా మీకు కూడా అర్థమైపోద్ది. ఒక చేయి పట్టుకుంటే ఎలా రిలీజ్ చేయాలి, ఒక ఏలు పట్టుకుంటే ఎలాగా, ఒక వెనక నుంచి జడబడితే ఎలా, కిడ్నాప్ చేద్దామంటే ఎలాగా, చైన్ స్నాచింగ్లు చూడొచ్చు. మహిళలందరికీ అవసరం చైన్ స్నాచింగ్. ఇవాళ గోల్డ్ రేట్ చాలా పెరిగిపోయింది, మన గొలుసును మనమే కాపాడుకోవాలి. అలాంటి టైంలో ఎలా తప్పించుకోవాలి, అలా చిన్న చిన్న టెక్నిక్స్ చెప్పుకుంటూ వెళ్తున్నాం. అందులో భాగంగా నేను అదే అంటున్నాను, గురువుతో నేర్చుకోండి, బేసిక్ నుంచి నేర్చుకోండి. బేసిక్ వస్తేనే మనకి ముందు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తొందరపడి వాళ్ళ స్పీడ్ యోగం వచ్చేసింది కదా, అంతా స్పీడ్గా వచ్చేయాలి, చిటికలు అవ్వాలి, చిటుకులు అవ్వాలి. ఏదో సెల్ ఫోన్ చూడండి, సెల్ ఫోన్ బిజీ వస్తే కూడా కోపం వచ్చేస్తుంది. ఈ సెల్ ఫోనే లేదు ఒక టైంలో. అది ఈ పిల్లలకి, ఆ జనరేషన్స్కి కూడా తెలియాలి. ఓకే, మరి మీరు చక్కగా వెళ్ళి వాళ్ళకి నేర్పించడం,
మీరు కంప్లీట్ అంకితం అయిపోయాము మేము మార్షల్ ఆర్ట్స్కి, ఆడపిల్లలకి నేర్పించాలని అదొక్క ఎయిమ్ తోటి మేము ముందుకెళ్తున్నాం అనేసి అంటున్నారు. చాలా అద్భుతమైన ఎయిమ్ మ్యామ్. మరి మీరు ఎక్కడి వరకు నేర్చుకున్నారు, ఏ కంట్రీస్కి వెళ్ళి నేర్చుకున్నారు చెప్పండి. నేను నిజం చెప్పాలంటే చెప్పాను కదా, ఎప్పుడో చిన్నప్పుడు స్టార్ట్ చేసి మధ్యలో ఒడిదుడుకులు వచ్చి ఆగిపోయి మాస్టర్స్ దొరక్క మళ్ళీ వచ్చి మళ్ళీ నేర్చుకుని స్టార్ట్ చేసి టోటల్గా బ్లాక్ బెల్ట్ కంప్లీట్ చేశాను. బ్లాక్ బెల్ట్ అంటే మనకి డిగ్రీ లాగా ఈక్వల్ టు డిగ్రీ. బ్లాక్ బెల్ట్లో కూడా 6th డాన్, 1st డాన్, 2nd డాన్ అలా ఎన్ని ఉంటాయి, అలా 6th డాన్ వరకు వచ్చాను. ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ కూడా వెళ్ళాను. ఎందుకంటే ఫస్ట్ అసలు ఒక జిల్లా స్థాయిలో కాంపిటీషన్కి వెళ్ళడమే కష్టం. అట్లా ఉన్న నేను జిల్లా స్థాయికి వెళ్ళి స్టార్ట్ చేసి జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు ఈరోజు అమెరికాలో కూడా గోల్డ్ మెడల్ సాధించాను. అక్కడ వాళ్ళు సెలెక్ట్ చేశారు అవార్డుకి నన్ను. నా సర్వీస్ చూసి ఒక తెలుగు అమ్మాయి వచ్చి ఇంత దూరం మనకి ఇక్కడ గోల్డ్ మెడల్ కొట్టెళ్ళింది, మనం తెలుగు అసోసియేషన్స్ ఇన్ని ఉన్నాయి ఇక్కడ, ఇన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు గుర్తించడం జరిగింది, అవార్డు ఇచ్చారు. చాలా ఇక్కడ కూడా మనకి సీఎంగా 4 సీఎంలతో అవార్డు తీసుకున్నాను. నేను అందరికీ తెలుసు, వాళ్ళు నాకు తెలుసు, కామన్, అది ఎవరికైనా అంతే కదా, పబ్లిక్కి వాళ్ళందరూ మనకు తెలుసు. ఈరోజు నేను కూడా వాళ్ళకి తెలుసు. అదే గ్రేట్, అది అదృష్టంగా భావిస్తాను నేను నిజంగా. చాలా ఇప్పుడు 4 times ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్. అలానే మన స్టూడెంట్స్ ఎంతోమందిని తయారు చేస్తున్నాం, వాళ్ళని కూడా ఇంటర్నేషనల్ స్థాయి వరకు తీసుకెళ్ళడం. నేను చెప్పాను కదా, ఎక్కువ టైం పెట్టగలిగి స్కూల్ స్థాయిలో రాగలిగిన వాళ్ళనేమో కాంపిటీషన్ లెవెల్ దాకా వాళ్ళకి బెల్ట్స్ ఇచ్చి నేర్పిస్తాం. టైం లేని వాళ్ళకి 3 days నుంచి 3 months వరకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించేస్తాం. ఓకే, 3 days నుంచి 3 months వరకు వర్క్షాప్. ఓకే, వర్క్షాప్లో మీరే ఇప్పుడు అన్నారు బేసిక్స్ నేర్చుకోవాలన్నా, కాళ్ళు పైకెత్తాలన్నా నరం పట్టేసిద్ది అనేసి. మరి 3 daysలో సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవచ్చు. చిన్న టెక్నిక్స్ మీకు చెప్పాను కదా, చెయ్యి బట్టి లాగితే ఎలాగా, జుట్టు బట్టి లాగితే ఎలాగా, మీద చెయ్యేస్తే ఎలాగా, అన్వాంటెడ్ టచెస్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, అలాంటి బేసిక్ మూమెంట్స్ ఏవన్నీ నిజం చెప్పాలంటే ఆ బేసిక్ మూమెంట్స్ అన్ని నేను 3 daysలో ఇచ్చేయగలను. అంటే ఓన్ ఇంట్రెస్ట్, ఫస్ట్ ఓన్ ఇంట్రెస్ట్ ఉంటేనే ఏదైనా, మనం బలవంతంగా చేయలేము. ఎస్, వెరీ ట్రూ మ్యామ్. కానీ మనకు ఆ బలం కూడా కావాలి. ఇప్పుడు మీరు చెప్తున్నారు 3 days అనేసి, మీరు ట్రిక్స్ నేర్పిస్తారు కానీ బలం కూడా కావాలి. సో కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ అంటారు. అలా ఇక్కడ మీ దగ్గర నేర్చుకొని ఇంట్లో వెళ్ళి అన్న తమ్ముళ్ళ మీదనో హస్బెండ్ మీదనో నేర్చుకుంటే బాగోదు కదా. మరి అలాంటప్పుడు మీరు ఏ విధంగా వాళ్ళకి ప్రాపర్గా చేయండి అన్నట్టుగా నేర్పిస్తారు? తప్పకుండా మన అకాడమీస్ ఉన్నాయి. రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ అందుకోసమే వచ్చింది. కొందరు మన అకాడమీకి వచ్చి నేర్చుకునే వాళ్ళు కొందరు ఉన్నారు. మన అకాడమీ ట్రైనర్సే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్పించే వాళ్ళు ఉన్నారు. హోమ్ ట్యూషన్స్ ఉన్నాయి, అకాడమీస్ ఉన్నాయి. ఏమి లేదు, మాకు టైం లేదంటే యూట్యూబర్స్ ఉంది, యూట్యూబ్లో కూడా నేను ఇస్తాను టెక్నిక్స్. ఆన్లైన్ కూడా ఆన్లైన్ క్లాసెస్ ఇస్తాను నేను. ఛానల్స్లో కూడా కొన్ని టెక్నిక్స్ చూపిస్తాను అలాగా. అందుకని గురువు ఉండాలన్నాను కాబట్టి ఒక ట్రైనర్ మీకే ప్రొవైడ్ చేస్తాను. ఒక 5-6 మంది పిల్లలు ఉన్నారంటే ఒక ట్రైనర్ పంపిస్తాను మీకు. ఇంట్లోనే కూర్చొని నేర్చుకోండి, మీ ఫ్రెండ్స్ మీరు అందరూ కలిసి సరదా. చాలా అవకాశాలు, ఫెసిలిటీస్ వచ్చేసినాయి అట్లా. అద్భుతం మ్యామ్. మరి మీరు ఇంత చక్కటి పని చేస్తున్నారు ఎందుకంటే ఒక ఉద్దేశంతో, ఒక గొప్ప ఉద్దేశంతో మీరు ముందుకెళ్తున్నారు. ఒక ఉద్దేశమే కాదు, ఉద్యమం లాగా తీసుకెళ్తున్నాం. అద్భుతం. మరి ఈ ఉద్యమంలో ప్రభుత్వం మీకు ఏ విధంగా ఎలా సహకరిస్తుందని చెప్పండి. నిజం చెప్పాలంటే ఇంతవరకు పెద్ద సహకారం ఏమీ అందలేదు నాకు. నేను చెప్పాను కదా, నేను అందరికీ తెలుసు కాబట్టి నా సర్వీసు గుర్తించి నాకు పోలీస్ డిపార్ట్మెంట్ బాగా అండగా ఉందని చెప్పాలి. అండగా అంటే అవకాశాలు కల్పించింది నాకు. ఎందుకంటే చాలా చోట్ల మేము వెళ్ళి అడిగేవాళ్ళం. అంతకుముందు స్కూల్స్కి వెళ్ళేదాన్ని, కాలేజెస్కి వెళ్ళేదాన్ని, నాకు ఒక ఆల్బమ్ తయారు చేసుకుని అంటే నా అచీవ్మెంట్స్ని, ఇన్ని మెడల్స్ కొట్టాను, ఇన్ని ప్లేస్లు నాకు విఐపీస్ వీళ్ళందరూ ఆదరించారు, గుర్తించారు, మెడల్స్ ఇచ్చారు అని చెప్పి స్కూల్స్కి వెళ్ళేదాన్ని. అమ్మ పిల్లల పేరెంట్స్ ఎవరు అడగట్లేదమ్మా, మాకు 1st ర్యాంకు 2nd ర్యాంకు అవే అడుగుతున్నారు, మార్షల్ ఆర్ట్స్ ఎవరు అడగట్లేదే అనేవాళ్ళు. కొంచెం డిస్కరేజ్. అవునా, ఇది అవసరం కదా, ఎందుకు అడగట్లేదు? సరే అడగాలని పేరెంట్స్ ఆ సైడ్ నుంచి రావాలని టీవీలో ఇంటర్వ్యూస్ ఇవ్వడం, వాళ్ళకి చెప్పడం, మీరు పిల్లలు కాదు, పిల్లలు నేర్చుకోవాలంటే పెద్దలు పర్మిషన్ ఇవ్వాలి. ఇప్పుడు ఒక డ్రెస్ ఉంది, వాళ్ళకి మనం కొనిస్తేనే కదా వాళ్ళు తీసుకుంటున్నారు, మనం డబ్బులు ఇస్తేనే కదా. ఈవెన్ ఆఫ్టర్ 10th వరకు మనమే చూడాలి. తర్వాత వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్సో, సెల్ఫ్ ఎంప్లాయ్మెంటో, సెల్ఫ్గా నేర్చుకుని తయారయ్యి వాళ్ళు జాబ్ చేసి డబ్బు సంపాదించేది వేరే. ఈవెన్ పాకెట్ మనీ నుంచి మనమే ఇవ్వాలి. అలాంటప్పుడు పేరెంట్స్ పిల్లల్ని ఎందుకు మోటివేట్ చేయలేరు? నేను అదే అంటాను. నేను చెప్తాను చిన్న పిల్లల్ని కూడా, అవును నువ్వు సినిమా తీసుకెళ్ళమన్నావు, నేను చెప్తున్నాను ఈ 2 మూమెంట్లు నేర్చుకో వెళ్దాం, లేదా బ్రష్ వేసుకొని రా, మంచి బట్టలు వేసుకురా వెళ్దాం. నీ మాట వాళ్ళు వినాలి కదా. వాళ్ళ మాట మనం విని కన్విన్స్ అయ్యి చేస్తున్నాం, మన మాట కూడా వాళ్ళు వినాలి. అలాంటప్పుడు పేరెంట్స్ వల్లే అవుతుంది. పిల్లలకి పర్మిషన్ ఇచ్చేది వాళ్ళే, ఇంట్రెస్ట్ కల్పించేది వాళ్ళే. మా పిల్లలు మా మాట వినట్లేదు, నువ్వు సెల్ ఫోన్ ఆడి చేతికి అన్నం పెడితే ఏమంటాడు? సెల్ చూసుకుంటా ఉంటాడు, నువ్వేదో నోరు తెరుస్తాడు, ఒక ముద్ద పెడతావు, తింటే చాలు అనుకుంటున్నావు.
కానీ వాడు ఏం తింటున్నాడు, ఎంత తింటున్నాడు, ఎందుకు తింటున్నాడు తెలియాలి. అవును. కష్ట సుఖం తెలిసేలా పెంచాలి పిల్లల్ని. ఈ విషయంలో పేరెంట్స్దే తప్పు అంటాను నేను. ఇప్పుడు జనరేషన్ అంటే వాళ్ళు నువ్వు చూపిస్తే కదా సెల్ వాళ్ళకి తెలిసింది, నువ్వు టీవీ ఆన్ చేస్తే కదా వాళ్ళు చూస్తున్నారు. ప్రజెంట్ పేరెంట్స్ కూడా ఎలా ఉన్నారంటే చదువు మీద చూపించే శ్రద్ధ మనకి ఇలాంటి సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోండి, ఇది మీకు ఎప్పటికైనా పనికొస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నైట్ డ్యూటీ చేసే వాళ్ళ ఆ అమ్మాయిలు ఆడవాళ్ళు చాలామందే ఉన్నారు లెక్కన తీసుకుంటున్నట్టయితే. ఇప్పుడు ఒక లేడీ కండక్టర్ కూడా తను ఫుల్ టైం డ్యూటీ చేయాలంటే నైట్ ఎప్పుడో 11 గంటలకి వాళ్ళ డ్యూటీ అయిపోతుంది. ఆ టైంలో వెళ్ళడం అనేది కొంచెం సేఫ్ సైడ్ కాదు. మరి అలాంటప్పుడు వాళ్ళకి టైం దొరకదు. మరి మీరు ఏ విధంగా వాళ్ళకి కన్సిడర్ చేసి నేర్పిద్దామని అనుకుంటున్నారు? అందుకే వాళ్ళ దగ్గరికి మేము వెళ్తున్నాం. ఉద్యమం అన్నారు కాబట్టి మీరు చూపించే ఉద్యమం టైంలో, మీరు ఇచ్చే వర్క్ షాప్ టైంలో అందరు అటెండ్ అవ్వాల్సిన అవ్వలేరు. అట్లా అందుకోసమే ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు, ప్లస్ ఆర్టీసీ ఎంప్లాయీస్తో సహా, ఈవెన్ అంగన్వాడీ టీచర్స్తో సహా వాళ్ళ జిల్లాలో వాళ్ళ మండలంలో క్యాంపులు పెట్టి మా ట్రైనర్స్ వెళ్ళి అక్కడ మేము వెళ్ళి ట్రైనింగ్ ఇస్తున్నాం. మేమే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. ఏదంటే అరే వెనకట్లో ఒక సినిమా లేదు, విజయశాంతి గారి సినిమాలో ప్రజావద్దలకు పాలన అని లాయర్స్ అందరూ జడ్జిస్ అందరూ పల్లెటూరుకి వెళ్తారు. అక్కడ పెడతారు, కోర్టు పెడతారు. అక్కడికి వస్తారు అన్యాయం జరిగిన వాళ్ళు. అలా వాళ్ళు కోర్టుకు రాలేరు కాబట్టి కోర్టే వాళ్ళ ముందుకు వెళ్తుంది. అట్లాగే మేము కూడా ప్రజల వద్దకు పాలన లాగా మా ట్రైనర్స్ని తీసుకుని మేమే వాళ్ళ దగ్గర వెళ్తున్నాం. నిజం చెప్పాలంటే 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రతి జిల్లా, ప్రతి మండల్, ప్రతి విలేజ్ నాకు తెలుసు. ఆల్మోస్ట్ అన్ని మండల్స్ టచ్ చేసాం. ఎక్కడ ఏ జిల్లాలు చేస్తే ఆ జిల్లాలో మన ట్రైనరో స్టూడెంట్ ఎవరో ఒకళ్ళు ఉంటారు అక్కడ. అట్లా చాలా మంది ఇక నన్ను కలిసి అడుగుతూ ఉంటారు, మేడం మిమ్మల్ని మీరు పలానా టైంలో పలానప్పుడు మాకు ట్రైనింగ్ ఇచ్చారు, నేను మీ స్టూడెంట్ని. మాకన్నా వయసులో పెద్దవాళ్ళు కూడా ఉంటారు. నేను మర్చిపోతుంటాను ఎక్కడ ఎవరిని ఎప్పుడు కలిసాను అనేది మర్చిపోతాను. ఫేస్ ఐడియా ఉంటుంది, ఫేస్ తెలుస్తుంది, ప్లేస్ తెలియదు. అట్లా చాలా మంది ఉన్నారు. అలా ట్రైనింగ్ ఇస్తున్నాం మేము. నిజంగా కూడా మీరు చెప్పినట్టుగా ఇద్దరు భార్య భర్త కానీ ఇద్దరు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కష్టపడి సంపాదిస్తేనే ఈ రోజు లైఫ్ గెట్ ఆన్ అయ్యే రోజులు వచ్చేసినాయి. అలా అందులో భాగంగా ఇది కూడా ఒక ఫస్ట్ ఎయిడ్ టైప్లో, ఫస్ట్ ఎయిడ్ కాదు ఈ వ్యాక్సిన్ టైప్లో మీ బాడీలో ఉండాలి అనేది ఇది ఒక కూడా ఎక్స్ట్రా కరికులం అన్నాను. అసలు కరికులం ఇదే అనుకోవాలి ముందు. మనం బాగుంటేనే కదా ఏదైనా చేయగలం, ప్రాణం ఉంటేనే కదా ఏమైనా చేయగలం. దీని మీద ఫోకస్ ఉండాలి పేరెంట్స్కి. మరీ పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకి తెలియకపోవచ్చు, ఇప్పుడు వచ్చే జనరేషన్కి తెలియాలి. ఇప్పుడు చదువుకోవాలి. ఇప్పుడు ఈవెన్ మా ఫారిన్ వెళ్తున్నారా మా పిల్లలు, బయట ఏం చేస్తున్నారు, ఒక IELTS ఎగ్జామ్ రాసి వెళ్తున్నారు, ఒక ఇంటర్వ్యూకి అటెంప్ట్ చేసి వెళ్తున్నారు. యూకే వెళ్ళాలంటే ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్లో భాగంగా సెల్ఫ్ డిఫెన్స్ కూడా యాడ్ చేసుకోండి. ఇది ఉంటే నువ్వు ఏ దేశం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎవడో నీ మీద రాంగ్ రూట్లో ఆలోచించినా, ఒక కన్ను వేసినా, చెయ్యేసినా వాళ్ళ దగ్గర నుంచి నువ్వు ఎలా తప్పించుకోవాలో నీకు థాట్ వస్తుంది. ఈవెన్ రన్నింగ్ ఆల్సో యూ కెన్ యూజ్ సమ్ టైమ్స్ సెల్ఫ్ డిఫెన్స్. నువ్వు పరిగెత్తడం ప్రాక్టీస్ చేస్తే కూడా తప్పించుకుంటావు ప్రాబ్లం వస్తే. ఒకప్పుడు అనే వాళ్ళు ఆడపిల్ల గోడలు దూకకూడదు, చెట్లు ఎక్కకూడదు, మగరాళ్ళ చెట్లు ఎక్కుతున్నామని. ఈరోజు చెట్లు ఎక్కాలి, గోడలు దూకాలి. ఆడపిల్ల కూడా ధైర్యంగానే మగపిల్లడితో ఈక్వల్గా ఉండాలి. అద్భుతం మ్యామ్. మరి మన ఫస్ట్ పోలీస్ ఆఫీసర్గా మనకు గుర్తుకొచ్చేది విజయశాంతి గారే. సో మీకు కూడా చాలా పోలికలు ఉన్నాయి విజయశాంతి గారి లాగా. సో మీరు కర్తవ్యం లాంటి మూవీస్ చూసి ఆవిడలాగా అవ్వాలి అనేసి ఎప్పుడన్నా ఆలోచించారా, లేదంటే ఆవిడ బాటలు నడుద్దాం అనేసి అనుకున్నారా? నిజంగా సినిమా చూసినప్పుడు నాకు నిజంగా పోలీసులు వాళ్ళ డ్యూటీస్ అవన్నీ చిన్నప్పుడు తెలియదు, ఒక యూనిఫామే తెలుసు. మన ఊర్లో SI బుల్లెట్ వేసుకుని వస్తూ ఉంటే అందరూ పారిపోతారు, ఇళ్లలోకి వెళ్ళిపోతారు. నిజంగా నా చిన్న టైంలో ఊర్లోకి ఏదో కేసు మీద ఏదో పని మీద వస్తారు, ఒక SI వస్తాడు, బుల్లెట్ అంటే SI తోలుతాడు, ఇంకెవరు తోలరండి నా కాన్సెప్ట్ అప్పుడు. ఇప్పుడు అందరూ తోలుతున్నారులే. నాకు అంత అది ఫ్యాషనో పిచ్చో ఏమనాలో తెలియదు. యూనిఫామ్ అంటే అంత ఇష్టం, పోలీస్ అంటే అంత. మా నాన్నగారు చేసిన ఇంజెక్షన్ కావచ్చు నాకు అది. అంటే పోలీసు అంటే సమాజాన్ని కాపాడే వాళ్ళు ఒకళ్ళు, న్యాయ నిర్ణేత. ఒక పెదరాయుడు సినిమా చూసినప్పుడు పెదరాయుడు క్యారెక్టర్కి ఎంత చప్పట్లు కొడతాం, కొన్ని సినిమాలు చూసినప్పుడు మనం ఆటోమేటిక్గా విజిల్ వేయటం, చప్పట్లు కొట్టడం చేస్తాం. ఎందుకంటే మన లోపల ఉన్న ఆలోచన అది. మనం అలా చేయాలి అనుకుంటాం, మనం చేయలేం. మన ఎదురుగా ఒక వ్యక్తి, ఒక హీరోని ఎందుకు రెస్పెక్ట్ చేస్తున్నాం? హీరో నిజంగా పర్సనల్ విషయంలో వాళ్ళు ఎట్లాంటి వాళ్ళన్నా కావచ్చు, ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ని వాళ్ళు పోషిస్తున్నారు, మంచిగా చేస్తున్నారు కాబట్టి మనం యాక్సెప్ట్ చేస్తున్నాం, అంతే కదా. అలానే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ జరిగినప్పుడు వాళ్ళు పోలీస్ మాత్రం వస్తారు. వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఏం చేసినా వాళ్ళు నిజాలు ఇప్పుడు ఏం జరిగినా ఏంటి అనేది సమాజం అన్ని చూస్తూనే ఉన్నాం. రకరకాల విషయాలు మంచి ఉంటాయి, చెడు ఉంటాయి, ప్రెజర్స్ ఉంటాయి, ఫోన్ కాల్స్ ఉంటాయి, రకరకాల పాపం వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. ఇవన్నీ తెలియక ముందు నేను ఒక యూనిఫామ్తో ఉన్నటువంటి సుమన్ గారి సినిమాను చూశాను, నేటి భారతం. మంచి ఆఫీసర్ చూసాం, వాళ్ళు భార్యత చెప్తారు తప్పు చేస్తే, పొరపాటు జరిగితే చనిపోతా కూడా అరెస్ట్ అవ్వాలి అని, మనం తప్పు చేయకూడదు, అంత సిన్సియర్ చూశాను. తర్వాత కర్తవ్యం గారు ఒక మహిళ పోలీస్ ఆఫీసర్ అయ్యి ఆమెకి విలన్స్ కొట్టినా చంపడానికి ట్రై చేసినా కూడా మళ్ళీ గైన్ ఎలా అయింది, ఒక ఎక్సర్సైజ్ చేసుకుంటా, ఫైట్ చేస్తా, ఆ పట్టుదల నచ్చింది.
అట్లా చిన్న చిన్నయే కావచ్చుగా నాకు మోటివేషన్, నా మైండ్ మీద ఎఫెక్ట్ బాగా పడింది. ఇంకా వాళ్ళ ఉద్దేశం అందులో భాగంగా నేను ఊహించుకుంటా నేను కూడా అలా చేయాలి కదా అని సైకిల్ దొక్కేదాన్ని, చాలా హార్డ్ ప్రాక్టీస్ చేసేదాన్ని. రవి గారు అయితే క్లాసులు చెప్తుంటే వారానికి 3 రోజులు అందరూ క్లాస్కి వెళ్తారు, నేను 6 రోజులు క్లాస్కి వెళ్ళేదాన్ని. అందరూ 4 years బ్లాక్ బెల్ట్, నేను 2 yearsకి బ్లాక్ బెల్ట్ తీసుకున్నాను. అంటే ఏంటి, ఎక్కువ ప్రాక్టీస్ చేశాను. మలేషియా నుంచి గ్రాండ్ మాస్టర్ వచ్చారు, చూశారు నా ఇంట్రెస్ట్, నా పట్టుదల చూసి రవి గారు నన్ను మాస్టర్ని చేశారు. నిజం, అసలు మాస్టర్ అవ్వాలని లేదు థాట్, నా పర్సనల్గా నేర్చుకోవాలి, 10 మందిని కాపాడాలి అవసరమైనప్పుడు. తర్వాత స్టెప్ బై స్టెప్ నా లైఫ్ నా చేతిలో లేకుండా వెళ్ళిపోయింది. అలా వెళ్ళి మాస్టర్ అయ్యాను. ఇంకో చోట కాంపిటీషన్, ఇంకొక క్లాసు, ఈ గురుకుల పాఠశాలలు ఉన్నాయి అప్పుడు. ఆ గురుకుల పాఠశాలలో క్లాస్ ఇవ్వటం వల్ల నాకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దొరికింది. అంతే కదా, బ్రతకాలి కదా, వెళ్ళిపోయేదాన్ని, క్లాస్ చెప్పేదాన్ని, ఏదో 2,000 1000 వచ్చేసి సరిపోయింది. లేదా మీ యాక్చువల్ డ్రీమ్ అనేది పోలీస్ ఆఫీసర్ అవ్వాలని కదా, అది అది ఇక్కడ మిస్ అయింది, అనిపించలేదు. అది కనిపించదు. ప్రాక్టీస్ చేశాను, 2 times అటెంప్ట్ చేశాను. ఈ మాస్టర్ అనేదేమో సైడ్ ట్రాక్, నాకు పార్ట్ టైం జాబ్ ఇది. అది పర్మనెంట్ ఉంది, గోల్ ఇప్పుడు కూడా ఉంది. చెప్పాలంటే ఇప్పుడు ఎలిజిబిలిటీ లేదు కానీ గోల్ ఉంది. నాకు ఇష్టం. నా సొంత బ్రదర్ వచ్చి అక్కడ నిలబడి ఉంటే పక్కన పోలీస్ ఆఫీసర్ కనిపిస్తే వీళ్ళని వదిలేసి వాళ్ళతో మాట్లాడతా వెళ్ళి నాకు సెల్యూట్ చేసేస్తా. పోలీస్ కనిపిస్తే సెల్యూట్ చేస్తాను. అందులో భాగంగానే ఆ పోలీస్ జాబ్ 2 times మిస్ అయింది. ఎస్ఐ పోస్ట్ అయితే రాలేదు. పాపం రవి గారి దగ్గర ఉండి నెల్లూరు తీసుకెళ్లారు, జైలు వార్డెన్ పోస్ట్ కూడా తీసుకెళ్లారు ఇంటర్వ్యూకి. రన్నింగ్ చేశాను, గ్రౌండ్ గీవుండ్ అన్ని వచ్చేస్తాయి, లాంగ్ జంప్ హై జంప్ అన్ని వచ్చాయి. రిటర్న్ టెస్ట్ పెడతారు నా ప్రాణానికి, ఆ టెస్ట్లో ఫెయిల్. అంతే. నాకు ఎడ్యుకేషన్ కొంచెం ధ్యాస తక్కువే నిజం చెప్పాలంటే. అదర్ యాక్టివిటీస్ మీద ఎక్కువ ఉండేదాన్ని. ఇంగ్లీష్ అవి కూడా కొంచెం విన్నయ్యే గుర్తుంటాయి, చదవడం కొంచెం. డిగ్రీ అలాంటివి పాస్ అయిపోయాను. డిగ్రీ అయిపోయింది, ఎంఏ సోషాలజీ చేశాను. సమాజాన్ని చదువుతున్నాను కానీ ఈ ఇంగ్లీషులు చదివి వాళ్ళే క్వశ్చన్ ఇస్తారు, ఏం రాయాలనేది ఫెయిల్. అట్లా 2 times మిస్ అయిపోయింది పోస్ట్. కొంచెం డిప్రెస్ అయిన మాట నిజమే. అదృష్టవశాత్తు రవి గారు నన్ను పోలీస్ అకాడమీలో, వాళ్ళు అప్పటికే ఇస్తున్నారు, ఏకే ఖాన్ గారు ఎస్పీగా ఉన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇస్తున్నారు ఒంగోలులో. ఈ రోజు వాళ్ళ పిల్లలు కూడా కలెక్టర్లు అయ్యారులే. అప్పుడు ఆయన నన్ను తీసుకెళ్లారు, వేరే అదర్ పర్సన్ రావాలి ఎగ్జామ్ పెట్టాలంటే, ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు పెట్టకూడదు కదా. అందుకని తీసుకెళ్ళినప్పుడు నేను ఒంగోలు పీటీసీలో అడుగు పెట్టాను. అక్కడ వెళ్ళిన టైంలో ఆయనకి ఏదో సింపుల్గా వచ్చి ఏదో తీసుకెళ్ళాం అనుకున్నారుగా, నా మైండ్లో నాకు బలంగా ఉందిగా. అంతమంది పోలీసులను ఒక్కసారి చూసాను ఫస్ట్ టైం పోలీస్ అకాడమీలో. నాకున్న పిచ్చికి నా ప్రాణం ఉన్నంత వరకు అదే పిచ్చి మారదు. అప్పుడు ట్రైనింగ్ ఐజీ అరవిందరావు గారు వచ్చారు. అరవిందరావు గారు వచ్చి చూస్తున్నారు డెమో. నేను నాంచాకు తిప్పాను, డెమో చేశాను, ప్రోగ్రామ్స్ అన్నీ. ఆగస్టు 15 వచ్చినా ఏదొచ్చినా మాతో చేయించేవాళ్ళు. అది రోడ్డా, పరుపా, బెడ్ ఉందా ఏం లేదు, చిన్న వయసు చేసేసేవాళ్ళం. ఆయన చేయకపోతే తిడతారు కూడా ముందు, ఇప్పటికీ భయమే. ఆర్ట్కి అంకితం అయిపోయారు. ఆర్ట్ విషయంలో నో కాంప్రమైజ్. ఆయన ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వరు. ప్లస్ ఎవరైనా ఎదురొచ్చినా కూడా అర్థమైపోద్ది మనకు ఆయన క్లాసు బయట వాళ్ళ క్లాసు ఏ క్లాస్కి తేడా. ఆయన అలా నేర్చుకున్నారు పర్ఫెక్షన్. మమ్మల్ని కూడా పర్ఫెక్షన్గా అలా తీసుకెళ్లాలని. అప్పుడు డెమో చూశారు ఆయన. చూసి షేక్ హ్యాండ్ ఇచ్చారు. వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తే నమస్తే సార్ షేక్ హ్యాండ్. అసలు పోలీసు షేక్ హ్యాండ్ ఇచ్చారంటే చూడు. ఆయన ట్రైనింగ్ ఐజీ స్టేట్కి, కంబైన్డ్ స్టేట్కి. అప్పుడు సార్ నేను అనంతపూర్ వెళ్తాను, లేడీస్ ఉంటారు కదా అక్కడ, లేడీ బ్యాచెస్ వస్తారు కదా, నేను అక్కడ వెళ్ళి ట్రైనింగ్ ఇస్తాను అన్న. నాకు అడగటం చెప్పడం ఈ సోషల్ ఏమంటారు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, మాట్లాడుతుంది. ఈ ప్రోటోకాల్ తెలియదు కానీ కొంచెం ఎవరు పెద్ద ఎవరు చిన్న ఎలా అనేది తెలియదు, ఎలా వెళ్ళాలి. ఆటోమేటిక్గా న్యాచురల్గా మాట్లాడేసా. లక్ష్మి ఇది పోలీస్ డిపార్ట్మెంట్, ఆడవాళ్ళు మగవాళ్ళు తేడా లేదు. ఆయన అసలు ఎప్పుడో మర్చిపోయి ఉంటారు, గుర్తు కూడా ఉండదు, నాకు రోజు గుర్తు వస్తుంది. కానీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఆడ మగ తేడా లేదు, ఈక్వల్. ఎవరికైనా నువ్వు ట్రైనింగ్ ఇవ్వచ్చు. నీ దగ్గర నువ్వు బ్లాక్ బెల్ట్ ఆల్రెడీ, నువ్వు ట్రైనర్, ఎవరికైనా ఇవ్వచ్చు అన్నారు. ఇంకా ఆ మాట పట్టుకుని అప్పుడే ఆ నెక్స్ట్ ఇయర్లోనే అనంతపూర్ పీటీసీ నుంచి ఇక్కడికే వచ్చారు ఒంగోలుకి చూడడానికి, వాళ్ళు ఎగ్జామ్ పెట్టడానికి. వాళ్ళు అంతే ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడికి, అక్కడ వాళ్ళు ఇక్కడికి వెళ్తుంటారు. వాళ్ళు చూసి అవును మీరు ఇంత టాలెంట్ ఉంది రవి, లక్ష్మి మాకు వచ్చేయండి అనంతపూర్ రండి, మంచి బ్యాచెస్ ఉన్నాయి మా దగ్గర అని. అక్కడ వెళ్ళాం. అక్కడ బ్యాచ్ పెట్టి మార్నింగ్ 6 to ఎర్లీ మార్నింగ్ 5:30 గ్రౌండ్లో ఉంటే 6 to 7 మా క్లాస్ అయిపోతుంది. డే అంతా ఏం చేస్తాం గురుకుల పాఠశాలలో. ఆదోని, బనవాసి, ఎమ్మిగనూరు, ఉరవకొండ, అసలు చెప్పొద్దు ఆ పక్కన ఊర్లు హిందూపూర్ దాకా కవర్ చేసుకొని వెళ్ళిపోవడం. అసలు లారీయా బస్సా తేడా లేదు, జర్నీలు వెళ్ళిపోతాం. అట్లా ఎక్కడైనా ఇప్పటికి ఉంది. అది ఇప్పటికైనా ప్రోగ్రామ్ ఉంది, క్లాస్ ఉందంటే నైట్ అయినా జర్నీ చేసి అక్కడ చేరుతాం ఆ టైంకి. మేడం మీకు ఎప్పుడన్నా ఎవరైనా సరే నీకు తప్పుగా మేము లక్ష్మి అని పేరు పెట్టాము, రాణి రుద్రమ్మదేవి అని పేరు పెడితే బాగుండు అని ఎప్పుడన్నా ఎవరైనా అన్నారా? చాలా మంది అన్నారు. చాలా మంది రుద్రమ్మదేవి అనే పిలుస్తారు నన్ను, లక్ష్మి అని. కానీ చాలా మంది కొందరు తెలిసిన వాళ్ళు ఆంధ్రాలో కరాటే లక్ష్మి అంటారు, ఇక్కడ షీ టీంతో కలిసి పనిచేస్తున్నాను షీ టీం లక్ష్మి అంటారు, రకరకాలు పిలుస్తారు. కానీ వీళ్ళందరికన్నా చాలా మంది రుద్రమ్మదేవి. నిన్న ఒక ఆవిడ అదే జరిగింది, నా సెల్లో కూడా రుద్రమ్మదేవిని ఫీడ్ చేసుకుందంట. ఎక్కడికి వెళ్ళి మాట్లాడితే అలాగే చెప్పిందంట. ఎవరో ఆవిడ అనుకుని వాళ్ళు మాట్లాడారు. తర్వాత చెప్పే
ఇలా చెప్పండి లక్ష్మి అని అట్లా. మీతో మాట్లాడుతుంటే మీలో ఉన్న ఆవేశం మాకు కూడా వచ్చేస్తుంది. ఇట్స్ రియల్లీ సూపర్, చాలా ఇన్స్పైరబుల్గా మీ స్టోరీ, మీ జర్నీ, మీ లైఫ్ ఎంతో అద్భుతంగా మీరు కన్వర్ట్ చేసుకున్నారు, ఒక చక్కగా దిద్దుకున్నాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆన్ ద షో మ్యామ్, అండ్ బ్యూటిఫుల్ జర్నీ కాబట్టి వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీ వ్యూస్ అందరికి కూడా అందరూ పాటించాలి, నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అదండి ఇవాళ మన మాన్సీ వెల్త్ మంత్ర. మరి వెల్త్ మంత్ర అంటే ఒక డబ్బుయే కాదు, మరి వెల్త్ మంత్ర అంటే మనకి మనం సెల్ఫ్ డిఫెన్స్, మనకు మనం సెల్ఫ్ చూసుకోవడం కూడా వెల్త్ మంత్రే. సో ఇలాంటివి చక్కటి మాన్సీ వెల్త్ మంత్రలో ఎంతోమంది ఆడవారిని పరిచయం చేస్తూ మేము ముందుకు తీసుకొస్తున్నాము. మరి ఈరోజు మన షోలో కరాటే లక్ష్మి రుద్రమ్మదేవి అనడం కరెక్టేమో, మరి ఆవిడొచ్చి తన జర్నీ ఏ విధంగా స్టార్ట్ అయింది, తన అనుభవాలని చక్కటి ట్రిక్స్ తోటి మన ముందుకి ఈ షోలో చక్కగా మనకి అన్నీ వివరించారు. మరి ఈ షో ఇక్కడికే పూర్తిస్తూ మరో షోలో మరో అద్భుతమైన లేడీతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్. నమస్తే.